Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. దిస్ ఇస్ సోల్ఫుల్ టాక్స్ విత్ శ్రావ్య. చాలా మంది సక్సెస్ఫుల్ కపుల్స్ని చూసాం. సక్సెస్ఫుల్ కపుల్ అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే సక్సెస్ కాదు, కెరియర్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడమే అని వీళ్ళు ఈ కపుల్ ప్రూవ్ చేస్తున్నారు. కపుల్ ఫోటోగ్రాఫర్స్గా మన ముందుకు వచ్చారు సాయి కిరణ్ అండ్ తేజు. వాళ్ళతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సాయి అండ్ తేజు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఏం నువ్వేం చెప్పట్లేదు ఎందుకని? మేము ఆనందంగా హ్యాపీగా క్యూట్ గా ఉన్నాం. యా, క్యూట్ కపుల్ అన్నమాట. మీ ఫొటోస్ చూసాము, పెళ్లి ఫొటోస్. మీరు తీయడమే కాకుండా మీ ఫోటోగ్రఫీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా పెట్టేశారు. ఓకే, మనం కూడా ఇలా తీసుకోవాలి అని చెప్పి. సో మీ పెళ్లి ఫోటోగ్రఫీ గురించి ఒకసారి చెప్తారా? అంటే ఎలా కాన్సెప్ట్ చేసుకున్నారు? మా పెళ్లి గురించి ఓకే, మా పెళ్లి గురించి మా టీమే వి వేర్ రా ఎమోషన్స్ క్యాప్చర్ కావాలన్నట్టుగా మేము రా పెట్టుకున్నాం అన్నట్టు. నో స్క్రిప్ట్స్, నో నథింగ్. వీ వాంటెడ్ టు ఎంజాయ్ అవర్ వెడ్డింగ్. సో ఆ ఎమోషన్స్ అన్ని మేము క్యాప్చర్ చేసుకున్నాం. మోర్ అబౌట్ టెక్నికల్గా తక్కువ, ఎమోషనల్లీ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అన్నట్టు. ఇంకా మేము పబ్లిష్ చేసుకోలేదు అది. అవును, కొన్ని వచ్చిన ఫొటోస్ వరకు కూడా చాలా క్యూట్ అండ్ మీరు అన్నట్లుగా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కొన్ని గూఫీగా, కొన్ని మంచి ఫన్నీగా బాగున్నాయి. అలా ఉంటే బాగుంటది అని కూడా అనిపిస్తుంది. అంటే ఇవి సేవ్ చేసుకుంటారు కదా పెళ్లి త్వరగా, అలా సేవ్ చేసుకునేలాగా ఉన్నాయి అనమాట మీ ఫొటోస్. ఎవరి ఐడియా అది? ఐడియా నేను లేదు, జస్ట్ ఫ్లోడ్ అంతేనా? మా సొంత టీం తీశారు. మా ఫ్యామిలీ కాబట్టి మాకంత మేము కెమెరా ముందు ఉన్నాము అన్న కాన్షియస్నెస్ లేకుండే. మేము మా ఫ్యామిలీతోనే ఉన్నాం అన్నట్టు అనిపించింది. సో మా టీం, మా ఫ్యామిలీ. అండ్ ఇట్ వాస్ నాట్ ఎ ప్లాన్, అది అలా అయిపోయింది అంతే. సో కపుల్ ఫోటోగ్రఫీ గురించి చెప్పండి. ఇప్పుడు రీసెంట్గా చాలా మంది కపుల్స్తో వెంకట్ సిద్ధారెడ్డి గారు పబ్లికేషన్స్ ఉన్నారు కదా, ఆ పబ్లికేషన్స్ అతనితోటి ఫోటోషూట్ చేశారు రీసెంట్గా. ఇట్స్ లైక్ చాలా అంటే ఒక వింటేజ్ మూవీ చూస్తాం కదా, 90s మూవీ చూస్తాం, అలా అనిపించింది. అండ్ మీరు కూడా అంటే BTS వీడియోస్ చూసాను నేను. మీరు కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చాలా క్యూట్గా అనిపించింది మీరు చూపించడం, వాళ్ళు చేయడం. సో ఆ ఫోటోగ్రఫీ షూట్ గురించి చెప్తారా? ఇప్పుడు మేము అది బేసికలీ వీఆర్ మోస్ట్లీ ఎక్కువ చేస్తున్నాం అలాంటి షూట్స్ అనేది. మోర్ ఇండోర్ కపుల్ క్యాండిడ్. ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడన్నా స్టూడియోకి వెళ్ళి లేదన్నా ఏదన్నా ఒక లొకేషన్కి వెళ్ళి వాళ్ళని పోస్ట్ చేయించి కొంచెం అనేది ఏమంటారు ఆ నర్వస్నెస్ అనేది ఉంటుంది. ఇంట్లో మీలా మీరు ఉండండి. డైలీ రిచువల్స్ ఏమి ఉంటుంది, డైలీ థింగ్స్ ఏమి ఉంటాయో అలా చేసుకుంటూ లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ డేట్ కైండ్ ఆఫ్ థింగ్. డేట్ ఫోటోషూట్ అన్నట్టు. సో డబుల్ డేట్. మేము కూడా ఇద్దరం కపుల్ లాగా వెళ్ళి వీఆర్ పోజింగ్ అండ్ వీఆర్ లైక్ వాళ్ళకి కంఫర్ట్ చేసుకుంటూ వీఆర్ టేకింగ్ దిస్ పిక్చర్స్ అన్నట్టు. ఎందుకంటే లైవ్ రియల్ ఎమోషన్స్ అవి ఎప్పుడు చూసుకున్నా కూడా యూ కెన్ గో బ్యాక్ టు దట్ టైం లోనే కాబట్టి అది ఒక మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాకేమనిపించింది అంటే మనకి చిన్నప్పుడు మన ఇంట్లో కొన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాము. ఎవరొకరు ఫోటోగ్రాఫర్ తో వంట చేస్తున్నావో, లేకపోతే మనకి చిరంజీవి గారిది వంట చేస్తున్న ఫోటో ఒకటి మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నారు ఆయన. సో అలాంటి ఒక ఇమేజెస్ లాగా అనిపించింది అనమాట. సో ఇంకా రెగ్యులర్ గా ఇలాంటివి చేస్తూ ఉంటారు అని ఆలోచన ఉందా మీకు? 100%. మేము చాలా డేస్ నుండి అడుగుతుండే. వి నో దెమ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం. ఎవరిని? వెంకట్ సిద్ధారెడ్డి గారిని, గారు. వి నో బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం. సో యాజ్ ఎవ్రీ వన్ ఇన్స్పిరేషన్స్ చూస్తున్నట్టు వీ ఫౌండ్ సమ్ మ్యాజిక్ బిట్వీన్ దెమ్. అవును, వాళ్ళు చాలా బాగా అనిపిస్తారు మాకు. చాలా న్యాచురల్ గా వచ్చి, అంటే ఏదో ఫొటోస్ కోసం పోజెస్ ఇచ్చినట్లు కాకుండా లైక్ దే ఆర్ ఇన్ లవ్ అన్నట్లుగా అనిపించింది. అది మీరు వాళ్ళని కలిసి కాసేపు వాళ్ళతో ఉంటే అర్థమైపోయింది. ద లవ్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ దెమ్. అవును. సో అది చూసి వి థాట్ మేబీ వి షుడ్ ప్లాన్ ఎ షూట్ విత్ దెమ్ అని. సో అడిగి చాలా రోజులు అయిపోయాక ఓకే, దే వర్ ఓకే విత్ దట్. అండ్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసాం. అండ్ మెనీ పీపుల్ లైక్ దట్ షూట్. చాలా మంది కాంటాక్ట్ చేశారు, అలా కావాలి, అలాగే కావాలి, మా ఇంట్లోనే కావాలి. అండ్ దే వర్ కంఫర్టబుల్ గెటింగ్ షూట్ డన్ ఇన్ దేర్ ఓన్ హోమ్. సో బయటికి వెళ్ళి లగేజ్ అంతా తీసుకెళ్ళి రెడీ అయ్యి అక్కడ అట్మాస్ఫియర్ అడాప్ట్ చేసుకోవడానికి కూడా టైం పట్టిద్ది. అలా కాకుండా వాళ్ళ ఇంటి కంఫర్ట్లోనే తీయడం వల్ల
వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. వేరే కపుల్ షూట్స్ కూడా చేసాం అలా వాళ్ళ ఇంట్లో. అండ్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. మేము వేరే ప్లేసెస్ కూడా తీసుకెళ్ళి తీసాము, బట్ దిస్ వాస్ వెరీ డిఫరెంట్. ఐ నో సాయి ఫ్రమ్ వెరీ సిన్స్ లాంగ్ టైమ్ అనమాట. సాయితో మీ పరిచయం, పెళ్లి వరకు రావడం, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇట్ వాజ్ ఆల్ డెస్టినీ. ఓకే, ఇట్ వాజ్ ఆల్ డెస్టినీ. ఇలా ర్యాండమ్గా జస్ట్ వన్ డే నా వేరే ఫ్రెండ్ని కలవడానికి తన ఆఫీస్కి వెళ్ళాను. ఓకే, సో దేర్ వి మెట్. వి డెంట్ థింక్ ఆఫ్ దిస్ ఎనీ టైమ్. ఇట్లానే ట్రావెల్ చేస్తూ and this happened. We became best friends first. Yeah. Then నార్మల్ గానే అంతే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకా we ఎలా didn't ఉంటాడో even తెలుసు. propose each other. Okay. Okay, I love you, no, nothing like that. ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలే యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ప్రపోజ్ చేయండి. అయితే Cringe అవుతుంది. పర్లేదు, ఇప్పుడు దాకా చేయలేదు కదా, ఇది ఒక మెమరీగా ఉంటుంది మంచిగా. అంటే తర్వాత లేటర్ లేటర్ ఆన్ అయింది. అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో మేబీ దిస్ ఇస్ లవ్ ఆర్ Okay. మేబీ ఐ లవ్ యూ, నో, నథింగ్ లైక్ దట్. వి ట్రావెల్డ్ యాస్ ఫ్రెండ్స్ and that turned out beautifully. సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఫోటోగ్రాఫరా, లేకపోతే సాయి ద్వారా ఇంకా దీంట్లోకి దూకాలా? Yeah. నేను ఐ వాజ్ అ డైటిషియన్. ఓకే. ఫస్ట్ నుండి నా బ్యాక్గ్రౌండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీయే. సో ఐ వాజ్ ఇన్ టు దాట్. తనని కలిసాకే ఐ యూస్ టు క్యాప్చర్ హిమ్ ఎ లాట్. అంటే ర్యాండమ్గా ఆయన ఏమన్నా పని చేస్తుంటే వీడియో తీయడం, ఫొటోస్ తీయడం. సో ఐ జస్ట్ షోడ్ హిమ్. నేను టైం టు టైం బేసిస్లో ఒక చిన్న వీడియో చేసి చూపించడము, అట్లా చేసి చూపించేదాన్ని. దెన్ హీ వాజ్ ద వన్ హూ సెడ్ మీ, యూ హ్యావ్ ఇట్, నీకు స్కిల్ ఉంది, యూ నో హౌ టు క్యాప్చర్ ఎమోషన్స్, యూ కెన్ క్యాచ్ దెమ్ అని చెప్పి హీ స్టార్టెడ్ టీచింగ్ మీ టెక్నికలీ, ఇలా ఉంటుంది లైట్, అపాచర్ అండ్ ఆల్. సో అలా హీ టాట్ మీ అండ్ టుడే ఐఎమ్ అ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యా, యాక్చువల్లీ మిగతా అందరి ఫోటోగ్రాఫర్స్లోకి నేను సాయి ఫోటోగ్రఫీలో డిఫరెన్స్ చూసింది ఏంటంటే ఎమోషన్స్ క్యాప్చర్ చేస్తాడు అండ్ క్యాండిడ్గా షూట్ చేస్తాడు. అంటే ఎమోషన్స్ క్యాప్చర్ చేయడం అనేది చాలా టఫ్, అంటే అబ్జర్వ్ చేయాలి, చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. సో దాని గురించి ఒకసారి చెప్తారా మీరు? సో లైక్ నేను ఐ ఫీల్ లక్కీ ఐ ఫౌండ్ హర్ ఇన్ దిస్ సేమ్ ఫీల్డ్. అంటే లైక్ తను ఫోటోగ్రఫీ సేమ్ ఫీల్డ్ లో ఫైండ్ అవుట్ చేయలేదు, మీరే తన్ని ట్రైన్ అప్ చేస్తున్నారు. చేసిన ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే లైక్ మీరు రంజని గారి చూస్తే దాంట్లో 80% ఆఫ్ పిక్చర్స్ తను తీసినవి, ఓన్లీ 20% నా దగ్గర ఉండే. ఒక 3 ఫొటోస్ ఏమో ఉంటాయి. కృష్ణది ఒకటి ఉంటది, వేరే ఒక కృష్ణ ఫోటో ఫ్రేమ్ లో నేను మోర్ ఇంటూ టెక్నికల్ రిఫ్లెక్షన్ తీసుకున్నా అన్నట్టు. సో మెయిన్ లైటింగ్, టెక్నికల్ ఇవన్నీ పక్కన పెడితే ఒక రా ఎమోషన్, ఆ ఎమోషన్ మళ్ళీ నేను చూసుకొని బ్లష్ అవ్వాలంటే ఇవన్నిటికంటే కూడా ఆ ఎమోషన్ ని క్యాప్చర్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ గివ్ వాల్యూ టు. లైట్స్ అన్ని పక్కన పెడితే, లైట్స్ టెక్నికల్ గా పక్కన పెడితే ఎమోషన్ ని ఉన్నది ఉన్నట్టు మనం క్యాప్చర్ చేయగలిగితే we got it అన్నట్టు. మనం ఇప్పుడు చాలా వెడ్డింగ్ వాటిల్లో కూడా చూస్తుంటాం, పూజారులు పాపం అల్లాడుతూ ఉంటారు, మమ్మల్ని పెళ్లి చేసుకోనివ్వండి, కిందకు వచ్చి తీస్తారు, పైకి వచ్చి తీస్తారు, పెళ్లిలాగా జరగనివ్వరు, ఈ ఫోటోగ్రాఫర్స్ స్పాయిల్ చేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. సో మీరు మీ స్పెషాలిటీ వచ్చి ఎమోషన్స్ క్యాప్చర్ చేయడం, ఆ ఒకేషన్ ని డిస్టర్బ్ చేయకుండా. దాని గురించి చెప్పండి, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి. మా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ప్యాకేజ్ టోటలీ డిఫరెంట్ యాక్చువల్లీ. మేము వర్క్ షాప్ లో షేర్ చేయగలుగుతాం ఆ సీక్రెట్స్ అన్ని. సో మెయిన్ ఏంటంటే వి ఇంటర్వ్యూ కపుల్ ఫస్ట్. మేము కపుల్ తో ఇంటర్వ్యూ అయ్యి అండ్ వీ హ్యావ్ సమ్ ఇన్పుట్స్, వీ హ్యావ్ సమ్ చెక్ లిస్ట్, అవన్నీ మేము వాళ్ళకి క్లియర్ గా ఇచ్చి. సో మెనీ పీపుల్ పెళ్ళి అనగానే కొంచెం నర్వస్నెస్, కొంచెం స్టేజ్డ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. వి ట్రై టు గెట్ అవే దట్. మేము ముందుగా వి గో ఆన్ డబుల్ డేట్ విత్ దెమ్. Yeah, we go on a double date with them. We'll capture their story. We'll understand their story. Double dates avutayi ilagaithe. Yeah, we see stories, not people. We see stories, not photos. Yeah, mostly we want to see all the stories. We want to hear all the stories. We love hearing stories. Mem compulsory first వాళ్ళు మాతో మాట్లాడడానికి వస్తున్నారంటే we ask if it's possible both of you could come. Then we meet at some place. We talk to them.
కొంచెం మాట్లాడాక ఆ కంఫర్ట్ జోన్ వచ్చింది, దే బికమ్ ఫ్రెండ్స్. అప్పుడు ద ఫస్ట్ డే వెన్ యూ మీట్ ఎట్ ద షూట్ కదా, హల్దీ పెళ్లి కొడుకో ఫార్మాలిటీ చేసేటప్పుడు యూ విల్ బీ ద ఓల్డ్ పర్సన్. మీరు మళ్ళీ కొత్తగా చూసినట్టు ఐఎమ్ ఎంబారెస్ టు సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఇది ఉండదు. యూ గో ఏ హాయ్ బ్రో హలో, అది నార్మల్ చిల్ మోడ్ అయిపోయింది. సో దే విల్ బి కంఫర్టబుల్. కొంచెం ఒక అట్లీస్ట్ 1 hour అన్న కాన్వర్సేషన్ నడిసిద్ది కొత్త కపుల్తో. మా సబ్జెక్ట్స్ ని వీ వాంట్ అవర్ సబ్జెక్ట్స్ టు బి అవర్ ఫ్రెండ్స్, నాట్ సబ్జెక్ట్స్. బేసికల్లీ సబ్జెక్ట్స్ కాకుండా మా ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి విల్ మేక్ దెమ్ ఫ్యామిలీ లాగా. అవర్ క్లయింట్స్ ఆర్ అవర్ ఫ్యామిలీ. గాడ్స్ గ్రేస్ వల్ల వాళ్ళ వర్క్ వి గాట్ మెనీ ఫ్యామిలీస్. సో బేసిక్గా అందరూ ఫేస్ చేసే కస్టమర్స్ ఏంటంటే డేటా పోవడం వల్ల, లేకపోతే సరైన మూమెంట్స్ని క్యాప్చర్ చేయకపోవడం, ఇంపార్టెంట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేయకపోవడం, అవన్నీ ఫేస్ చేశారా మీరు? లేకపోతే దాన్ని ఎలా మేనేజ్ చేశారు? బై గాడ్స్ గ్రేస్ ఇప్పటిదాకైతే నేను చాలా జాగ్రత్త ఉన్నాను డేటా విషయంలో. ఒక్కసారి బట్ ఐ గాట్ ద బ్యాకప్, మళ్ళీ వచ్చేసింది. ఒక్కసారి పోగొట్టుకున్నాను. ఫ్రమ్ దెన్ టిల్ నౌ నెవర్. అంటే నా ఇనిషియల్ స్టేజ్లోనే ఫస్ట్ టైం నేను కెమెరా పట్టుకున్నప్పుడే పోగొట్టుకున్నా. ఓకే, డేటా పోవడం అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇవాళ మనం దిగిన ఫోటోలన్నీ బిస్కెట్ అనేది అర్థమైంది అన్నట్టు. సో ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫోటోగ్రఫర్ ఈస్ టు ప్రిజర్వ్ డేటా కేర్ఫుల్లీ. ఇప్పుడు ఆ జాబ్ మనం చేయలేము అంటే వీఆర్ నాట్ ఈవెన్ వర్త్ ఆఫ్ ఫోటోగ్రఫర్స్. కెమెరా పెట్టుకొని తీస్తున్నప్పుడు ఫోన్ పట్టుకొని క్యాప్చర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు మధ్యలో, అలా డిస్టర్బెన్స్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ ఇట్స్ డిస్టర్బెన్స్, బట్ ఎవరి ఎక్సైట్మెంట్ వాళ్ళది, ఎవరి మూమెంట్ వాళ్ళది. బట్ వి ఓన్లీ గెట్ ద బెస్ట్ పిక్చర్ అనేది కాన్ఫిడెన్స్. ఎవరెలా ఉన్నా మనం ఎలా వీ నీడ్ టు మోల్డ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు వాళ్ళతో మనం ఆర్గ్యూ చేసుకుంటా, వాళ్ళతో మనం వి డోంట్ నీడ్ టు కిల్ ద వైబ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ పీపుల్, నువ్వు 6 అంటే 6 రైట్, ఏమంటారు, నీకు నువ్వు పట్టుకున్న కుందేలకి 2 కాళ్ళు. ఓకే, ఐ అగ్రీ దట్స్ ఇట్, అంతే. సో చాలా మంది అమ్మాయిలు చూస్తుంటారు మీరు, ఈ ఫీల్డ్ లో చాలా కామన్, వెళ్ళిన అకేషన్ లో చూస్తారు, లేకపోతే వెళ్ళిన ఈవెంట్ లో చూస్తారు, అలా పరిచయం అవుతూ ఉంటారు. బట్ ఓన్లీ వై తేజు? అర్థం కాలే. అంటే లైక్ వై తేజు ఎందుకు తేజుని లైఫ్ పార్ట్నర్ గా చేసుకున్నారు అని చెప్పి? ద వేవ్ లెంత్ వైబ్, షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఉంటారు అమ్మాయిలో, మీకు వై ఓన్లీ తేజు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్? ఐ కెన్ బి రియల్, ఐ కెన్ బి రా. నేను నాలా నేను ఉండొచ్చు, నో బౌండరీస్, నో నథింగ్. అండ్ షీ ఎంపవర్స్ మీ అండ్ లైక్ షీ మేక్స్ మీ ఎ బెటర్ పర్సన్. షీ ఇస్ ద వన్ షీ ఇస్ ద వన్ ఐ ఆల్వేస్ వాంటెడ్. అన్ని నాకు చెక్ లిస్ట్ ఉండే ఫ్రమ్ నా పాస్ట్ రిలేషన్స్. దానికి వచ్చాను ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు చెక్ లిస్ట్ ఉంటుంది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా కావాలి, ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి, దిస్ షీ షుడ్ బి లైక్ దిస్, ఇలా ప్రతి ఒక్క చెక్ లిస్ట్ ఉండే. She ticked all of them. టక్ 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 అన్ని టిక్ చేసుకుంటే. అంటే ఒక వీడియో కూడా చూసాను, వాళ్ళు మీ ఇన్లాస్ కూడా మీతో చాలా బాగుంటున్న వీడియో ఒకటి చూసాను. She is the foundation. దాని గురించి ఒకసారి చెప్పండి. యా, మేము అంటే లైక్ దే రెస్పెక్ట్ మీ సో మచ్. అంటే ఇప్పుడు తనకంటే నేను ఎక్కువ యాక్చువల్లీ. జావే అనుకుంటా. దే ఆర్ వెరీ స్వీట్ అండ్ క్యూట్. Since I don't have father, I saw my mama as my father. So he takes care me anni, and like he takes good care of me and manchi chuskuntadu, manchi maatladtaru. They are very sweet. Yeah, and they also become our friends. Yeah, not parents, friends. So amma gurinchi cheppandi. ఇప్పుడు దాకా అంటే సింగిల్ పేరెంట్ అని చెప్పారు. సింగిల్ పేరెంట్ గా ఉండి ఇద్దరు పిల్లల్ని తీసుకొని రావడం, ఇంతవరకు తీసుకొని రావడం అంటే చాలా కష్టం. అలాంటిది సింగిల్ పేరెంట్ గా ఉండి మిమ్మల్ని ఇంత పొజిషన్ తీసుకొని వచ్చి మళ్ళీ సిస్టర్ కి కూడా పెళ్లి చేస్తారు మీరు. సో దాని గురించి చెప్పండి. అంటే మా చైల్డ్హుడ్ ఏమి అంత లైక్ గొప్పదేం కాదు. వెరీ పూర్, స్టార్టింగ్ పూర్, తర్వాత మిడిల్ పూర్ కొంచెం. అండ్ మై మామ్ యూస్ టు వర్క్ ఫర్ 600, 1000, 1500 ఇలా కూడా వర్క్ చేసింది మా మమ్మీ. కెమికల్ ఫ్యాక్టరీస్ వీటిల్లో కూడా పనిచేసింది ఇన్ మై స్కూలింగ్ డేస్.
and later my dad is an alcoholic. Yeah, but not so responsible, but he's a very good guy, but alcoholic, and it ruined him basically. So after he left him, she fought for us. కిరాణా షాప్లో 2,500కి పని చేసి దాంతోనే చిట్టి కట్టి 1 lakh చిట్టి వేస్తే ఆ చిట్టి ఎత్తేసి 60,000కే ఐ గాట్ హియర్ ఇన్ హైదరాబాద్ వచ్చి అదే డబ్బులతో ఒక కెమెరా కొని ఐ స్టార్టెడ్ దిస్ అన్నట్టు. ఆమె చేసిన 2,500తోనే చిట్టి కడితే ఇంకా చిట్టి తీయడానికి ఇంకొక 6 నెలలో 7 నెలలో కట్టింది అన్నట్టు. అదంతా కట్టి నేను ఇక్కడికి వచ్చి ఐ స్టార్టెడ్. నేను మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఐ యూస్ టు ట్రావెల్. ఇక్కడ బ్యాగ్ ట్రైపాడ్ వేసుకొని బస్సులో ఇక్కడ దానికి వచ్చేది. ఎవరు తెలియని ప్లేస్కి వచ్చి కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. సో అంటే మీ లైఫ్ లో చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్పండి. ఫస్ట్ నిహారిక విల్ కమ్. అంటే లైక్ ఇనిషియల్ డేస్లో ఇలాగే నాకు షెల్టర్ ఇచ్చి కాంటాక్ట్స్ ఇచ్చి అండ్ చాలా యాక్టివిటీస్ నేర్పించింది అక్క. ఐ స్టిల్ యూజ్ దోస్. ఆ వాల్యూస్ అనేది చాలా ఇచ్చింది అన్నట్టు నాకు. ఐ గాట్ సో మెనీ వాల్యూస్ ఫ్రమ్ నిహారిక అక్క. అవి ఇప్పటికీ నాకు యూజ్ అవుతాయి. ఆ కాంటాక్ట్స్ కానీ వాల్యూస్ కానీ. షీఈ్ ద స్వీటెస్ట్. సో బికాస్ ఆఫ్ హర్ ఐ గాట్ సో మెనీ. చాలా హెల్ప్ చేశారు చాలా మందికి కదా. యా, కోవిడ్ టైంలో తన బంగారం కూడా అమ్మేసి మొత్తం అందరికి హెల్ప్ చేసింది అన్నట్టు. ఎందుకంటే కోవిడ్ టైంలో నో వన్ ఈజ్ ట్రీటింగ్ ఎనీ కోవిడ్ పేషెంట్స్ రైట్లీ. అండ్ లైక్ ఒక జనరల్ మనుషుల లెక్క కూడా చూస్తలేరు. దట్ టైమ్ షీ ఇంట్లో ఉండి, ఇక్కడ అందరం కూర్చొని ఇంట్లో ఉండి షీ యూస్ టు సెండ్ విత్ అవర్ పీపుల్. మాతో అందరితో బాక్సులు పెట్టించి అందరికి. ఆ టైంలో ఎవరు అంటే లైక్ ఒక మనిషికి ఒక చిన్న ఏదో డిసీజ్ లైక్ కోవిడ్ అనుకుంటే మనకు అది వచ్చి ఓకే హీ సఫరింగ్, వి షుడ్ నాట్ ట్రీట్ దెమ్ అన్ఈక్వల్లీ. లైక్ హ్యూమన్ అనేది మనలో ఉండాలి కదా, మానవత్వం అనేది ఉండాలి. షీ ఓన్లీ గాట్ దట్ థింగ్ అండ్ హర్ జర్నీ, హర్ వే ఆఫ్ బీయింగ్, షీ ఈస్ ద వన్ హూ గైడ్స్ అస్ బేసికలీ. ఒక మదర్ లాగా మీ ప్లేస్ మీ లైఫ్ లో ఉన్నారని చెప్పొచ్చు. 100%. I don't have elder sister, she is my youngest elder sister. Even now my iddar life lo she is the most important person. She is equal to our parents. సో మీ మదర్ది ఒక వీడియో చూసాను కార్ కి రిలేటెడ్. అంటే మీ మదర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు 2,500 లేదా 500 అక్కడి నుంచి కష్టపడి ఆమె అట్లా కార్ లో వెళ్తూ డ్రైవ్ చేసి, అంటే ఆటోమేటెడ్ కార్, అది చూసి చాలా వ్యూస్ కూడా వెళ్ళాయి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆమె చాలా జెన్యూన్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తారా? యా, అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ అంటే లైక్ ఇలా ఏదైనా అరే జిమ్కి వెళ్ళు, అదే ఇలా డ్రైవింగ్ నేర్చుకో, స్విమ్మింగ్ నేర్చుకో, ఇలాంటివి అంటే కొంచెం మన టైంలో ఇప్పుడంటే ఓకే మనకు సెల్ఫ్ అవేర్నెస్ ఉంది, మనకు అన్ని రంగాల్లో కొంచెం మనకు కావాలి అని చెప్పేసి మనం వెళ్తున్నాం. కానీ బ్యాక్ ఇన్ టైమ్స్ లో దే ఆర్ నాట్. ఎవరైనా పుష్ చేసినా కూడా అమ్మో ఎందుకులే భయం అవన్నీ ఉంటాయి అన్నట్టు. మై డాడ్ ఆల్సో ట్రై టు టీచర్ డ్రైవింగ్, నేర్పిలేకపోయాడు. సో దెన్ ఐ బాట్ ఏ కార్. నేను మంచి కార్ తీసుకున్నా, ఓకే వై నాట్ ఐ ట్రైన్ హర్ అని చెప్పేసి నేను కూర్చోబెట్టేసింది. ఆటోమేటిక్ కార్ అంటే నేనేం అడాస్ ఆన్ చేసి ఇవ్వలేదు మా అమ్మకి. షీ డ్రోవ్ ఇట్. తను నడిపింది. తను నడిపి అమ్మో నాకు కార్ వచ్చేసింది అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ షేర్ చేసుకుంది అన్నట్టు. ఐ క్యాప్చర్డ్ దట్. నేను అది మంచిగా అనిపించింది అది. సో యా, నా కార్ ఓకే, నా ఫ్యామిలీ అందరు నడపాలి, ఓకే నడుపుతున్నారు. And she is also driving and you said in one reel she is driving my life and she is driving the car అని చెప్పి చెప్పారు. దాని గురించి చెప్పండి. అంటే లైక్ తనకు వచ్చరాదా అనుకున్నాను ఫస్ట్. నాకు తెలియదు, నాకు ఎప్పుడు అడగలేదు. దెన్ ఐ సా ఎ వీడియో ఇన్ హర్ ఇన్స్టాగ్రామ్, షీ డ్రైవింగ్. My dad taught me driving. సో ఓకే రైట్, అమ్మయ్యా ప్రతిసారి ఇంకా సాయి రిలాక్స్ పొజిషన్ లో ఉంటారు. ప్యాసింజర్ ప్రిన్స్ అయినా నేను. ప్యాసింజర్ ప్రిన్స్ అయిపోయాను. మంచిగా పండుకోవచ్చురా బాబు అని చెప్పేసి ఐ విల్ గివ్ హర్ అండ్ ఐ విల్ జస్ట్ స్లీప్. సో ఇప్పుడు మీ ఫోటోగ్రఫీ దగ్గరికి వస్తే వాట్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫోటోగ్రఫీ అండ్ మీ ఫోటోగ్రఫీ? అంటే వై క్లయింట్స్ హ్యాస్ టు చూస్ యూ అంటే ఏం చెప్తారు?
we focus on emotions. First of all, we focus on emotions. We select our clients, basically. We select our clients. We choose This our is clients. marked. This line is marked. We select our clients. ఓకే, మేము వచ్చి చేసుకోవాలి అని అంటే అవ్వదు, మీరు అట్లానే సెలెక్ట్ కాదు. చేసుకుంటారు. After ఆ చెక్ లిస్ట్ ఓకే అయితే మాకు చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకే, Exactly. We'll go సో for యు an రిజెక్ట్ interview. క్లయింట్స్ టు, అంటే ఇప్పుడు We ఆ చెక్ don't లిస్ట్ reject in any harsh way. ఆ చెక్ లిస్ట్ ఓకే అవ్వకపోతే ఏమని చెప్తారు మరి? అంటే వి కాంట్ డూ అని చెప్తారా? Yeah, maybe dead, blocked, wavelength small in a respectful way. ఓకే, అట్లా. If it see, ఒకటి మొహమాటానికి తీసేసుకొని ఇబ్బంది పడకూడదు. పాడు చేయడం బేసికల్ మొహమాటానికి తీసుకొని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, మన ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, మన స్టైల్ వేరు, వాళ్ళ స్టైల్ వేరు, వాళ్ళకి కావాల్సింది వేరు, మనకు కావాల్సింది వేరు. వాళ్ళకి కావాల్సింది మనం చేయలేనప్పుడు బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్. అవును, బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ తీసుకొని ఏదో మనకు చేద్దాం పైసలు వస్తున్నాయి కదా అని ఏదో చేసేస్తే స్టార్టింగ్ రప్చర్ వచ్చినా మనకి ఇబ్బంది ఎందుకు, వాళ్ళకైనా మనకైనా. Yes. వాళ్ళకి ఇంపార్టెంట్ ఈవెంట్ అది, ఎస్ సో అదే బెటర్. ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి ఓకే మనకి మ్యాచ్ అవ్వదు కాబట్టి ఓకే లెట్స్ మనం తీసుకొని దాన్ని ఏదో పైసల కోసం రొటేషన్ కోసం తీసేసుకొని దాని తర్వాత డేటా ఇవ్వకుండా ఆల్బమ్స్ చేయకుండా ఇది చేయకుండా అగైన్ విల్ ఫాల్ ఇన్ ద సేమ్ థింగ్. మ్యాక్సిమం ఫోటోగ్రఫర్స్ ఫెల్ ఇన్ దట్ ట్రాప్. we don't want to fell in that trap. See, మనం ఎప్పుడన్నా ఏదైనా వెడ్డింగ్ కానీ షూట్ కానీ తీస్తే మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉంటాం డాటా ఇచ్చి వాళ్ళ రియాక్షన్ చూడడానికి తీసుకోవడానికి. అంటే మేబీ ఐ కెన్ మెన్షన్ దిస్ హియర్. చెప్పండి. జిగ్ జిగ్ ఉంటే వాళ్ళని తీయబుద్ధి కూడా కాదు. ఓకే, Yeah, someone is very angry. ప్రతి ఒక్కరికి ఒక లేకపోతే ఇష్టం మీరు ఇక్కడ ఉంటది. తీయద్దు, అవును, ఇది తీయద్దు, ఇప్పుడు తీయద్దు, తర్వాత 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 అంటే అవును, విల్ నాట్ గెట్ ఎనీథింగ్. అవును. రా అనేది మా మెయిన్ థింగ్. రా ఎమోషన్స్. యూ ఎంజాయ్ యువర్ వెడ్డింగ్, విల్ జస్ట్ వర్క్ అరౌండ్ యూ. దట్స్ ఇట్. సో సెలబ్రిటీస్ కూడా మీరు ఫోటోగ్రఫీ చేశారు. Yes. రష్మిక్ కానీ లేకపోతే కార్తిక్ కానీ Yes. వీళ్ళందరికీ కూడా చేస్తున్నారు. సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? లైక్ ఆల్ ద సెలబ్రిటీస్ నేను చేసిన ఇప్పటి వరకు ఎవరు కూడా ఐ ఫీల్ వెరీ అంటే లైక్ నా మెయిన్ వచ్చేసిన ఫ్యాషన్ అండ్ స్ట్రీట్స్. అవును, బట్ ఇన్ వెడ్డింగ్స్ ఐ ఫైండ్ స్టోరీస్. అవును. ఇన్ వెడ్డింగ్స్ ఐ ఫైండ్ స్టోరీస్. సో ఆ స్టోరీస్కి నేను ఇంకా కనెక్ట్ అయ్యాను అన్నట్టు. ఫ్యాషన్ అండ్ స్ట్రీట్స్తో స్టార్ట్ చేసి ఐ కనెక్టెడ్ టు వెడ్డింగ్స్. సో ఫ్యాషన్లో నాకు ఒక టెక్నికల్గా నేను ఎక్కువ వెళ్తాను అన్నట్టు. మోర్ దెన్ ఎమోషన్స్ కంటే కూడా టెక్నికల్లీ ఎక్కువ వెళ్తాను. హౌ బ్యూటిఫుల్ ఐ కెన్ షో దిస్ అనేది నేను టెక్నికల్లీ ఎక్కువ వెళ్తాను. అండ్ సో మెనీ పీపుల్ ఇప్పటిదాకా 300 సెలబ్రిటీస్ వరకు షూట్ చేశాను. అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. అంటే దే నో హౌ టు బీ ఆన్ కెమెరా. అండ్ అందరూ అలా ఫోటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అండ్ ఫ్యాన్ పేజెస్ లో కూడా వాళ్ళ ఫ్యాన్స్ అవే తీసుకొని వాల్ పేపర్స్ గా పెట్టుకోవడం, అవన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మొన్న కూడా విజయ్ దేవరకొండ తీసినట్టు ఐ సెడ్ ఎ క్యాప్షన్, ఐ డోంట్ జస్ట్ టేక్ ఫోటోస్, ఐ గివ్ యూ వాల్ పేపర్స్ అని చెప్పేసి చెప్పాను. ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు చాలా మంది అదే ఫోటో యూజ్ చేశారు, మీ ఫోటోని. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇస్ లైక్ జెన్యూన్, లైక్ మంచి లాఫ్ ఇచ్చినుండే. అవును, దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. సారీ వి డోంట్ హ్యావ్ హిమ్ నౌ, బట్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఐ గ్రోన్ అప్ లిస్నింగ్ టు హిస్ సాంగ్స్ ఇన్స్పైర్ మీ లాట్. ఆయన పాటలు చాలా ఇన్స్పైర్ చేస్తాయి అన్నట్టు. సో యా, అదొక మూమెంట్ బేసికలీ. యా. సో మీరు ఒక ఊరు నుంచి వచ్చి, చిన్న ఊరు నుంచి వచ్చి ఇప్పుడు సెలబ్రిటీస్ దాకా వెళ్తున్నారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒకసారిగా సాయి ఎక్కడి నుంచి వచ్చా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఎప్పుడన్నా రిమైండ్ చేసుకున్నారా మీరు? ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది వెళ్ళాల్సింది, ఇంకా చాలా ఉంది. సో నథింగ్ ఈజ్ ఫుల్ స్టాప్. ఒక ఫుల్ స్టాప్ పాయింట్ లేదు. ఐ హావ్ మెనీ డ్రీమ్స్, మెనీ గోల్స్. బట్ ఐ అప్రిషియేట్ హిస్ జర్నీ. ఆయన అంటున్నాడు ఇంకా చాలా ఉంది. అవును, కానీ దిస్ కేమ్ విత్ లాట్ ఆఫ్ ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా ఈ జర్నీ. ఇక్కడ దాకా రావడం, ఒక చిన్న ఊరు నుంచి వచ్చి ఇక్కడ దాకా సెలబ్రిటీస్ దాకా ట్రావెల్ అవ్వడం అనేది నార్మల్ థింగ్ కాదు, అంత ఈజీ కూడా కాదు. అండ్ విత్ ఇన్ ఇయర్స్, లిమిటెడ్ ఇయర్స్ లోనే, చాలా తక్కువ చిన్న ఏజ్ లోనే ఇంత దాకా రావడం అనేది ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ కదా. అతను చాలా ఈజీ చెప్పేస్తున్నాడు, మీరు చెప్పాలి.
దేని గురించి అదే తన జర్నీ గురించి. ఆయన అంటున్నాడు ఇంకా చాలా ఉంది. హీ డజంట్ అప్రిషియేట్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ దేర్ ఫుల్ టైమ్ అప్రిషియేట్ చేయడానికి నేను పక్కనే ఉన్నా. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ స్ట్రగుల్. అది నో వన్ కెన్ సీ దట్. అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది, ఓకే ఇందులో ఇంత కష్టం ఉంటుందా. యూ కాంట్ ఈజీలీ గెట్ కాంటాక్ట్స్. అంత ఈజీగా మనం వెళ్ళిపోయి సెలబ్రిటీని నేను తీస్తాను మీకు అంటే ఎవరు రారు. దట్ టేక్స్ సో మచ్. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ద వే యూ be kind with every kind, basically. Be kind with every kind, even with your enemy or anyone. Be nice. World is small place, so everyone is bad, everyone is going through any battle. And he is so good at lighting. See, like I am good at emotions, he is also good at capturing emotions, but his lighting techniques kada చూస్తే మనం వావ్ అంటాం. ఏదైనా పిక్చర్ వచ్చిందంటే చూస్తే వావ్ అంటాం. ఇట్ మే ఆల్సో బి అవుట్ సైడ్, అంటే అవుట్డోర్లో షూట్ చేసినా ఇండోర్లో షూట్ చేసినా చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. బిగినర్స్ కూడా మేము ఫోన్లో తీసే వాళ్ళం కూడా మాకు వచ్చలే ఏముంది అని అంటారు. ఇట్స్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్. చిన్న లైట్ సెట్టింగ్తో దట్ పిక్చర్ కెన్ బికమ్ మ్యాజిక్. అండ్ షిలోట్స్ కూడా చాలా అద్భుతంగా తీస్తాడు. అండ్ అంటే నార్మల్ మనుషులు తీయడం వేరు, టెంపుల్స్ కూడా చాలా బాగా తీస్తాడు. నాకు అది నచ్చుతుంది అనమాట. దాని గురించి టెంపుల్ ఆర్కిటెక్చర్ నాకు ఇది కొంచెం ఫేవరెట్ సబ్జెక్ట్. సో టెంపుల్స్ కానీ ఎటన్నా వెళ్తే లైక్ తనని పెళ్లి చేసుకున్నాక నేను ఎక్కువ డివోషనల్ అయిపోయినా అన్నట్టు. సో ఎక్కువ డివోషనల్ అయిపోయి I was also not that devotional before. Spiritual కాదన్నమాట. అంత స్పిరిచువల్ బట్ అంత భక్తి అంత లేకుండే. బట్ ఆఫ్టర్ వి మెట్ కదా, God is driving to like God is driving us Arunachala Shiva. Arunachala Shiva. We just say Arunachala Shiva. సో ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ఫోటోగ్రఫీలో? ఇప్పుడు కపుల్ షూట్ స్టార్ట్ చేశారు, అలాగే రీసెంట్గా కిడ్స్ది కూడా స్టార్ట్ చేశారు. ఒక పాప తీసారు రీసెంట్గా, అండ్ అంతకుముందు కూడా తీస్తున్నారు చాలా కిడ్స్వి. సో కిడ్స్తో డీల్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కిడ్స్, ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫోటో పోజ్ ఇవ్వమంటే ఇస్తారు, కానీ చిన్నపిల్లలు పోజ్ ఇవ్వమని చెప్పలేము, అది ఇంకా క్యాప్చర్ చేయాలి. సో కిడ్స్ని డీల్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? కిడ్స్ ని డీల్ చేయడం ఓకే, వి విల్ బికమ్ పేరెంట్స్ దట్ టైం. కొంచెం వి బికమ్ పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోతాం బేసికల్లీ. విల్ బికమ్ దేర్ ఫ్రెండ్స్ బేసికల్లీ. సో చిన్నపిల్లలు అయితే ఓకే, ఇన్ఫాన్స్ అయితే పడుకోబెట్టేసి తీసేయచ్చు, కానీ కొంచెం పెద్దగా అయిన వాళ్ళు వినరు, మనం వాళ్ళకి వినాలి. వి షుడ్ ప్లే అ గేమ్ విత్ దెమ్. ఫస్ట్ గేమ్ ఆడితే ఓకే వీళ్ళు మన ఫ్రెండ్సే రోయ్ అని చెప్పి they'll do as we say. That's the key. ante we do that. సో మీ ఫొటోస్ కూడా చూసాను నేను, కొన్ని చాలా బాగున్నాయి. అంటే కపుల్ ఫొటోస్లో డిఫరెంట్గా దిగారు. లైక్ ఒక ఏమంటారు, ముంబై వాటి మంచి పేజెస్ వస్తాయి కదా, వాటిలో ఆర్టికల్స్ వస్తాయి కదా వీళ్ళు ఇలాగా అని చెప్పి, అలా మంచి మంచి ఫొటోస్ వచ్చాయి. దాని గురించి చెప్పండి. ఇంకేమైనా డిఫరెంట్గా మీరు కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నారా ఫోటోగ్రఫీలో? అంటే లైక్ మేము ఇప్పుడు మ్యాగజైన్స్ టైప్ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ కవర్స్ లా స్టార్ట్ చేసాం. అంటే లైక్ అందరూ మ్యాగజైన్ లోకి వెళ్ళాం కదా. సో వై డోంట్ వి మేక్ ఏ ఫోటో షూట్ యాజ్ అ మ్యాగజైన్ కవర్. అది చూడడానికి బాగుంటుంది, మనకు కూడా మన పేరు మీద కూడా మ్యాగజైన్ ఉన్నట్టు ఉంటుందని వీఆర్ గివింగ్ దట్ ఎక్స్పీరియన్స్ టు క్లయింట్స్. అండ్ వీఆర్ ఆల్సో యూజింగ్ దట్. బాగా మంచిగా అనిపిస్తుంది. అండ్ వీఆర్ టెల్లింగ్ అవర్ స్టోరీస్ ఇన్ దట్ మ్యాగజైన్ కవర్. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ఇంతకుముందు సాయి ఫొటోస్ తీసేవాడు, దాన్ని అప్లోడ్ చేయడానికి చేయొచ్చులే అని చెప్పి ఇంకో క్లయింట్స్ తో బిజీ అయిపోయేవాడు, అది అప్లోడ్ చేసేవాడు కాదు. బట్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నేను చూస్తుంది అంటే విత్ స్టోరీ అప్లోడ్ చేస్తున్నాడు, విత్ వాయిస్ ఓవర్. ఆ చేంజ్ అయితే నేను గమనించాను. దాని గురించి మీ వల్లే అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. నా వల్ల కాదు, బికాజ్ ఆఫ్ హిమ్. ఓకే, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో. అంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండిల్ చేయడం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో దాని గురించి ఒకసారి చెప్పండి. స్టోరీ చెప్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పారు కదా. టోటల్ క్రెడిట్స్ టు హర్ ఓన్లీ బేసికల్లీ. నేను అసలు ఒకరొకరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ద రియల్ థింగ్ ఇస్ ఐ ఫీల్ లేజీ.
ఓకే. దట్స్ అ ఫ్యాక్ట్. యా హీ ఈస్ ద ఫాస్టెస్ట్ వన్ ఇన్ బోత్ ఆఫ్ అస్. ఓకే. సో ఈయన నా వెనకాల పడతా ఉంటాడు, చెప్పు వాయిస్ ఓవర్ చెప్పు, తొందరగా అప్లోడ్ చేయాలి. ఓకే. సి వీ షుడ్ ప్రోగ్రెస్. అవును. ఆబ్వియస్లీ కంపల్సరీ ప్రోగ్రెస్ చేయాలి, లేకపోతే మనం కనిపించం. అవును. మేము కనబడాలంటే మేము ప్రోగ్రెస్ చేయాలి, అండ్ దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే. సో థాట్ అయితే ముందు కూడా వి యూస్ టు టేక్ సో మెనీ షూట్స్, కానీ అవును. మీరు చెప్పినట్టు మేము అప్లోడ్ చేసే వాళ్ళం కాదు. మా పేజ్ లో క్లయింట్స్ కి ఇచ్చి సైలెంట్ గా ఉండిపోయే వాళ్ళం. అవును. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ నేను. ఓకే ఇది అనిపిస్తే తప్ప పోస్ట్ చేయడానికి అనిపించదు నాకు. క్లయింట్కి నచ్చింది అని కొన్ని ఇచ్చి వదిలేసేవాడిని. కానీ అంటే లైక్ స్టార్టింగ్లో మనం ప్రమోట్ చేసుకోవాలి, షీ యూస్ టు టెల్ ఇట్ బేసికలీ. రెగ్యులర్గా చెప్తా ఉంటే ఇంకా ఒక టైం తర్వాత నాకు ఇంకా ఫస్ట్ టైం వినర్ కదా అది. అందుకని షీఈస్ ద వన్ బిహైండ్ దిస్ ప్రమోటింగ్ అన్నట్టు, కంటిన్యూస్ నేను ప్రమోటింగ్ చెప్పానా అనేది. మీరే అని మీరు ఒప్పుకోవట్లేదు. ఐ జస్ట్ కానీ- సెడ్ దట్. దాన్ని చెప్పిన మాటే, కానీ ఎఫర్ట్ అంతా నాదే. ఓహో, ఎగ్జాక్ట్లీ. Effort ఇద్దరి అంతా నాదే. ఎఫర్ట్స్ ఉన్నాయి అయితే. సి లైక్ మనం ఇంత వర్క్ చేస్తున్నాము, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. అవును. దీని వల్ల చాలా రీచ్ వస్తుంది, ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. అవును. అందరికి అనిపిస్తుంది మనం కూడా ఇలా దిగాలి అని అనిపిస్తుంది. దాన్ని వేస్ట్ ఎందుకు పోనీయాలి, లెట్స్ షో దిస్ టు ద వరల్డ్ అవును అని చెప్పి మనం పెట్టాలి అంటే వన్ డే ఇవాళ నుండి పెడదాం అని చెప్పి స్టార్టెడ్. that's when he started. Then I became lazy. Then every day నువ్వు తొందరగా వాయిస్ ఓవర్ చెప్తావా లేదా as he was introvert, he didn't want to give voice over. అదే యా కొంచెం నాదేదో చూసుకుంటూ చదివినట్టు ఉంటది. She can do that basically. Maybe I'm little good at కానీ see I was telling him ఐ వాజ్ లేదు, ఇన్ షాక్ యాక్చువల్లీ. అంటే సాయి అయినా వాయిస్ ఓవర్ అని చెప్పి నేను షాక్ అన్నమాట. I was behind him. బికాస్ ఆయన నా వెనకాల పడుతున్నాడని ఇప్పుడు నేనే ఆయన వెనకాల పడ్డా. నో యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఓకే తీసాడు, అండ్ దట్ వాజ్ ఆల్సో గుడ్. సో ఫోటోగ్రఫీలో ఇప్పుడు కిడ్స్ చేశారు, వెడ్డింగ్స్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్స్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి కొత్తగా? Many stories basically. I want to bring all the stories and I have other business plans too. ఓకే. We'll reveal later మెల్లగా. ఒకటి will come. ఆల్రెడీ You'll see చాలా yes. బిజినెసెస్ మీ మైండ్ లో ఉన్నాయి తెలుసు. Yes. చాలా బిజినెస్లు ఉన్నాయి, మెల్లగా వస్తున్నాయి అన్ని బయటికి. Okay. We are more into couple shoots now. Okay. Like ఇలానే వాళ్ళ కంఫర్ట్ జోన్ లో వెళ్ళి తీయాలి, ఇంకా తీయాలి, ఇంకా చాలా మందిని తీయాలి. సో సో మెనీ పీపుల్ హ్యావ్ సో మెనీ స్టోరీస్. చాలా కపుల్ చాలా స్టోరీస్ ఉంటాయి, చాలా మందికి చాలా స్టోరీస్ ఉంటాయి. కానీ వాళ్ళ స్టోరీ చెప్పుకోవడానికి, వాళ్ళ వైఫ్కి చెప్పడానికి కూడా లేదు హౌ మచ్ దే లవ్ అని. వైఫ్కి చెప్పడానికి రాదు హౌ మచ్ షీ లవ్స్ హర్ హస్బెండ్ అనేది. సో విల్ నాట్ జస్ట్ టేకింగ్ ఫొటోస్, వీఆర్ ఆల్సో ఇంటర్వ్యూయింగ్ దెమ్. We also getting those emotional connection between them. We are helping them to connect again and again. So అది ఒకటి మేము చేస్తున్నాం యాజ్ అ కపుల్. We want to show the world how beautiful love can be. ఇట్స్ లైక్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్స్ లైక్ మేము వెళ్ళి షూట్ చేస్తున్నాం అంటే ఓన్లీ షూట్ చేస్తున్నాం అని కాదు, వి బ్రింగ్ ఇన్ ద కెమిస్ట్రీ. అవును, ఆఫ్ కోర్స్. ఇప్పుడు రీసెంట్ గా మేము ఒక షూట్ చేసాము, 15 years old couple. Yeah, 15 years old couple. 15 years, 15th anniversary. 15th 11th anniversary, sorry. 11th anniversary షూట్ చేసాం ఒకటి. ఓకే, 11th anniversary షూట్ చేసాం. ఆవిడ మాకు ఈ రంజని గారు షూట్ నచ్చి అవును, దాని తర్వాత ఇంకో షూట్ చూసా నేను. కాల్ చేసి నాకు అలాగే కావాలి, ఇంట్లోనే Yeah. కావాలి అని పిలిచారు. అవును. తను చెప్పింది, మేము ఆల్మోస్ట్ 3 hours ఉన్నాం వాళ్ళ ఇంట్లో. Yes. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం, 3 hours ఉన్నాం. షీ వాజ్ లైక్ మేము ఎప్పుడు ఇలా టైం స్పెండ్ చేయలేదు మేము కలిసి. ఓకే. వి గేవ్ దెమ్ దట్ మచ్ టైం. ఇప్పుడు ఒక చిన్న మ్యూజిక్ పెట్టి, బ్లూటూత్ మ్యూజిక్ కలిసి కూర్చోబెట్టి, అండ్ యు ఆర్ హమ్మింగ్ ద సాంగ్, చిన్న చిన్న రొమాంటిక్ టచ్ అవుతుంటే, అంటే నాట్ అన్సీన్, అంటే చూడండి కాదు, జస్ట్ లిటిల్ రొమాంటిక్ మూమెంట్స్. షీ వాజ్ లైక్ మేము 11 years మా యానివర్సరీలో ఎవ్రీ యానివర్సరీకి మేము జస్ట్ బయటికి వెళ్ళి లంచో డిన్నరో చేసి తిరిగి రావడం. దిస్ వాజ్ ద ఓన్లీ రొటీన్ ఆన్ యానివర్సరీ. వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ స్పెషల్ ఫర్ ఈచ్ అదర్ అని
And this was very special for us. I asked only one thing. మీరు ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసినట్టు అనిపించిందా మీకు అని అంటే ఎస్ అని. అంతే కదా, అదే కదా కావాల్సింది. వాళ్ళకి 11 years లో వాళ్ళ వెడ్డింగ్ అప్పుడు కూడా వాళ్ళకి ఫొటోస్ లేవన్నట్టు, ఓన్లీ గ్రూప్ పిక్చర్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరికి పిక్చర్స్ లేవు, పిక్చర్స్ ఏం లేవు. వాళ్ళిద్దరికి అంటే పిక్చర్స్ 11 years లేవు. back అంత డెవలప్ అవ్వలేదు. వాళ్ళ సైడ్ వాళ్ళ ఊర్లో అంత లేకుండే అన్నట్టు, వాళ్ళ చిన్న ఏదో చేశారు, చిన్న వెడ్డింగ్ ఏదో ఇలా అయింది. ప్రీ వెడ్డింగ్స్ కపుల్ షూట్స్ ఏం లేకుండే కదా. సో నౌ దే వర్ సో హ్యాపీ. అదొక గిఫ్ట్ లాగా అయిపోయింది వాళ్ళకి. సో వీఆర్ ఎక్సైటెడ్ టు దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. అండ్ ఇంకొక కపుల్ ఫ్యామిలీ, దే కేమ్ ఫ్రమ్ యుఎస్ నుంచే వచ్చారు వాళ్ళు. ఒక 1 week ఉన్నారు. దే సా దిస్ వీడియో ఓకే. అండ్ వాళ్ళు ఇంకొక ఈ ఫోటోగ్రఫీ, ఈ కపుల్ ఫోటోస్ అనేది చాలా మందికి నచ్చింది కదా, వెంకట సిద్ధారెడ్డి గారిది అండ్ రంజని గారిది. చాలా మంది ఇట్ వెంట్ వైరల్ బేసికల్లీ. అవును. We got call from Ahmedabad, Pune, Bangalore, Mumbai, Chennai. So many from Bangalore also. చాలా ఆల్ ఓవర్ ద వరల్డ్, దుబాయ్ నుంచి వచ్చాయి. లుక్ లైక్ సమ్ నార్త్ లాగా కూడా ఉంటారు కాబట్టి, అండ్ చాలా రీచ్ కూడా వెళ్ళింది. ఇట్స్ నాట్ జస్ట్ ఓకే మీరు కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడే కపుల్ షూట్స్ కావాలి అనేది ఉండదు. సి ఇట్స్ లైక్ చెరిషింగ్ యువర్ లైఫ్. కరెక్ట్ పాయింట్ చెప్పారు. మీరు ఒకరికొకరు మళ్ళీ టైం ఇస్తున్నట్టు, నో మ్యాటర్ వాట్ ఏజ్ యు ఆర్. అంటే ఫోటోగ్రఫీ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఏదైనా అకేషన్ ఉంటేనే ఫోటోగ్రాఫర్ అవసరం అని అనుకుంటారు. బట్ మనకి కావాల్సినప్పుడు మన మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలన్నప్పుడు ఫోటోగ్రఫర్ అనేది ఆ మూమెంట్ క్యాప్చర్ చేయడం కోసమే కదా మీరు చెప్తున్నారు. ఫోటోగ్రఫర్ అనేది, ఫోటోగ్రఫర్ అని పక్కన పెడితే మూమెంట్స్, if you want your moments to be captured, you can call us. మీరు అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుందాం. నా ఆఫీస్ తొందరగా అయిపోయింది, నేను ఇంటికి బొకే స్వీట్స్, మా ఆవిడకి ఇష్టమైన స్వీట్ అది పట్టుకొని వచ్చాను. వీఆర్ హ్యావింగ్ ఎ డేట్ కైండ్ ఆఫ్ థింగ్. మంచి డేట్, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అంటే ఒక నెల రోజుల నుంచి మా హడావిడి లైఫ్లో ఒక రోజు మంచి హ్యాపీ రోజు ఉంది, వి స్పెంట్ ఎ గుడ్ టైం. ఇఫ్ యూ వాంట్, నీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఆ గుడ్ టైం మెమొరీ ఒకసారి మళ్ళీ చూసుకుంటే నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోతే అయిపోవా? అఫ్ కోర్స్ అయితే. సో ఆ మూమెంట్స్ అనేది విల్ క్యాప్చర్ ఇట్ ఫర్ యూ అనేది బేసికలీ. మూమెంట్స్ వోంట్ కమ్ అగైన్ అండ్ అగైన్, అండ్ మూమెంట్స్ విల్ మేక్ యువర్ లైఫ్ బెటర్. అంటే లైక్ అఫ్ కోర్స్ చెప్తా, నేను మన ఆల్బమే చూసుకుంటే, మన చిన్నప్పుడు ఆల్బమే చూసుకుంటే మనం ఎప్పుడో లోలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోలో ఉన్నాం, అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిలింగ్, అంతా ఫెయిల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఒక ఆల్బమ్ చూసుకుంటాం అనుకో, ఆల్బమ్ టెల్స్ ఎ స్టోరీ టు యూ. ఒక స్టోరీ చెప్తుంది, నీ జర్నీ చెప్తుంది. నువ్వు ఆడ నుంచి ఇటు దాకా ఎట్లా వచ్చినావు, ఎన్ని పడ్డావు. ఇప్పుడు అవన్నీ చూసుకుంటే ఇలా ఈ ప్రాబ్లం ఒక ప్రాబ్లమా చిన్నగా అనిపిస్తుంది. సో ఒక్కొక్క ఫోటో అనేది ఒక్కొక్క స్టోరీ చెప్తా ఉంటుంది. ఇట్ మే బి టర్న్ ఇన్ టు ఎనీ స్టోరీ, ఇట్ మే గివ్ యూ ఎనీ ఇన్స్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపులే చూసుకుందాం, ఒక కపులే అనుకుంటా. ఒక కపుల్ ఒక వారం నుంచి దేర్ ఇస్ ఎ ఎయిర్, ఒక గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. దే ఆర్ నాట్ టాకింగ్ మచ్, దే ఆర్ హడావిడి బిజీ లైఫ్ లో ఉన్నారు. వీఆర్ బిజీ చేసింగ్ ఫర్ మనీ అండ్ ఇల్లుకి ఈఎంఐ కట్టుకోవాలి, అవి ప్రొవైడ్ చేయాలి, ఇవి ప్రొవైడ్ చేయాలనుకుంటే తిరుగుతున్నాం. వీఆర్ ఫర్గెటింగ్ అబౌట్ అవర్ పీపుల్. మనీ కంటే ముందు మనతో పాటు అది స్పెండ్ చేయడానికి మనతో పాటు ఒకరు ఉండాలి కదా. సో వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ స్పెండింగ్ టైం బేసికలీ. సో వెన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దట్ ఎయిర్, ఇఫ్ దే సా ఇట్, మంచి ట్రైలర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్ కపులే తీసుకుంటే వాళ్ళ స్టోరీ తీసుకుని వాళ్ళకు ఒక వెడ్డింగ్ ట్రైలర్ ఇస్తే ఇట్ మే బూస్ట్ దెమ్. అరే ఇట్లా ఉండే మనం, దిస్ ఈస్ వాట్ అవర్ రియల్ లవ్, ఈ మూమెంట్ లో ఇలా ఉండే, ఈ మూమెంట్ ఇలా ఉండేది. ఆ జర్నీ అంతా నువ్వు ఒక డాక్యుమెంట్ చేస్తున్నావు బేసికలీ. ఆ డాక్యుమెంట్ చేసుకొని పెట్టుకుంటే యూ విల్ హ్యావ్ మోర్, అంటే లైక్ ఏదైనా ఒక నెగిటివ్ థాట్ వచ్చినా కూడా ఇట్ విల్ గో అన్నట్టు. నెగిటివ్ థాట్స్ అనేది తక్కువ వస్తాయి. అరే ఇంత మంచిగా ఉన్నాం, we can do, we can fight, we can do this thing అనేది. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రాబోతుంది, చాలా బిజీ ఉంటారు మీరు ఇంకా. సో ఆ టైంలో కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న కపుల్స్కి ఫోటోగ్రాఫర్స్తో
ఎలా ఉంటే బెటర్ అనుకుంటున్నారు? అంటే ఒక కీ పాయింట్స్ ఉంటాయి కదా, ఏ టెన్షన్ పడొద్దనో లేకపోతే మీరు ఇట్లా ఉండొద్దనో అట్లా ఉండొద్దనో ఉంటాయి కదా కొన్ని చెక్ లిస్ట్ మీరు చెప్పినట్లుగా. అలాంటివి ఏమి ఉండాలి అంటారు ఒకసారి చెప్తారా? ఫోటోగ్రఫర్స్తో ఫస్ట్ థింగ్ మేము ఫోటోగ్రఫర్స్ అని మర్చిపోండి. ఫస్ట్ థింగ్ వీఆర్ యువర్ ఫ్రెండ్స్, వీఆర్ యువర్ ఫ్యామిలీ, వీఆర్ హియర్ టు క్యాప్చర్ యువర్ బెస్ట్ మూమెంట్స్. సెకండ్ థింగ్, ఈ స్మైల్ ఇలానే ఉండాలి. అత్త వచ్చి ఇలా ఉంది, మామ వచ్చి ఇలా అన్నాడు, బాబాయ్ వచ్చి ఇలా అన్నాడు, అది కనిపించట్లేదు, దట్స్ యువర్ ప్లేస్. ఆ ప్లేస్ ఆ టైం మళ్ళీ రాదు. మీరు చియర్ చేసుకుంటూ ఉండాలి ఒకళ్ళనొకళ్ళు, మీరిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. బికాస్ దట్స్ ఓన్లీ థింగ్ మీరు లైఫ్ అంతా చూసుకోవచ్చు. వన్ టైం ఈవెంట్. లేకపోతే ఆ రోజు ఆ పిక్చర్ చూసిన 10 years కూడా ఈరోజు నన్ను మా అత్త వచ్చి ఇలా అనింది, మా తాత వచ్చి ఇలా అన్నాడు, అదే స్టోరీ వచ్చింది. గుర్తుపెట్టుకోవద్దు. మేక్ ఇట్ బ్యూటిఫుల్. ఆ రోజు మనం తిరిగి 10 సంవత్సరాల తర్వాత చూస్తున్నామంటే మీకు హ్యాపీనెస్సే రావాలి. మీరు బాధలో కూడా మీ ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తున్నారంటే అప్పుడు ఇలా అయింది అని నవ్వుకోవాలి. కొన్ని పిక్చర్స్ ఇలా ఉంటాయి, మనం చూడగానే నవ్వుతాం, అలా ఉండాలి. దట్స్ ద 2 things I want to say. సో కపుల్కి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, బీ రియల్. డోంట్ అంటే లైక్ వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు, వాళ్ళది ఇది ఇట్లా అది అట్లా అంతా పక్కన పెడితే, ఇట్స్ యువర్ డే, యువర్ వెడ్డింగ్, ప్లాన్ యాజ్ యూ వాంట్. మీకు కావాల్సిన లైఫ్లో ఒక్కసారి చేసుకుంటాం, మళ్ళా అంటే లైక్ చేసుకోము, షష్టిపూర్తి చేసుకుంటాం మళ్ళీ. సో ఆ ఫస్ట్ మూమెంట్ అనేది కీప్ ఇట్ న్యాచురల్, కీప్ ఇట్ రియల్, డోంట్ పోజ్ ఫర్ ఇట్. ఓకే, పోజ్ అనేది కొన్ని పోర్ట్రేట్ పిక్చర్స్ కావాలి మనకి, మన సోషల్ మీడియాకే కానీ ఫ్రేమ్కే కానీ అవన్నీ కావాలి. బట్ కీప్ ఇట్ రియల్, కీప్ ఇట్ హ్యాపీ, బీ కైండ్, బీ కైండ్. అండ్ లైక్ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం మూడ్ స్పాయిల్ చేసుకోవాల్సిన పని లేదు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ద గర్ల్ యు ఆర్ గోనా మ్యారీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమె గురించి ఆలోచించండి. లైక్ ఆ అమ్మాయికి కూడా నేను పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి ఈయన ఉంటున్నాడు ముందు, ఆయన గురించి ఆలోచించి మిగతా ఎక్స్ ఫ్యాక్టర్స్ అని ఎవ్రీథింగ్ వీ కెన్ వర్కౌట్. ఏదైనా సరే మనం వర్క్ చేసుకోవచ్చు. మిగతా అన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. యూ ఎంజాయ్ ద మూమెంట్ బేసికల్లీ. సో సాయి, ఇప్పుడు ఇంతకు ముందు మీరు అంటే ఒక సింగిల్ ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేశారు, అండ్ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ తో కూడా వర్క్ చేస్తున్నారు. మీరు టెక్నిక్స్ నేర్చుకున్నారు, మీరు నేర్పించారు. అయితే ఇప్పుడు కపుల్ ఫోటోగ్రఫీగా స్టార్ట్ చేసిన తర్వాత ప్లస్ పాయింట్స్ ఏంటి యాజ్ ఎ క్లయింట్స్ కి మీరు చెప్పాలనుకున్నప్పుడు? అంటే వెడ్డింగ్ ఇప్పుడు కపుల్ షూట్ చేసినప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ తో వెళ్ళి పట్టుకోవడం చేయడం అది వేరే ఉంటుంది, అది కామెడీగా ఉంటుంది, వాళ్ళకి నవ్వు వస్తుంది, అది వేరే ఉంటుంది. బట్ ఇక్కడ కపుల్ మీరు డబుల్ డేట్ అని చెప్పారు. సో అలా ఉండే దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి చెప్తారా? అఫ్ కోర్స్ దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. యాజ్ ఎ కపుల్ అంటే లైక్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ 7 extra ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కన్ఫర్మ్డ్ అండ్ ఎక్స్ట్రా ఛాన్స్ ఆఫ్ చూసింగ్ అస్. అంటే లైక్ ఓకే వీళ్ళే కావాలి, మోర్ కంఫర్ట్ కూడా, చాలా ఇంపాక్ట్ వేరే ఉంటుంది. వెన్ యూ సీ ఏ కపుల్ కదా, ఇప్పుడు ఈ వెంకట్ సిద్ధారెడ్డి గారినే చూడండి, రంజని గారిని, వి సీ అవర్ సెల్వ్స్ ఇన్ దెమ్. అంటే ఆ కపుల్ ని చూసినప్పుడు, ఎగ్జాంపుల్ మీరే కపుల్, ఇంకా నాతో ఉండే పార్ట్నర్ అనుకుంటే, ఆ కపుల్ ని చూసినప్పుడు మనం కూడా ఇలా ఉండాలనే ఒక థాట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అది. సో ఒక సింగిల్ ఫోటోగ్రాఫర్ వెళ్ళి నేను అలాంటి రొమాంటిక్ షూట్ చేస్తా అంటే అంత కంఫర్టబుల్ వాళ్ళు ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి ఇట్ యాడ్స్ వాల్యూ టు అవర్. She adds value to my life. ఐఎమ్ ఒక మాట చెప్పాలంటే చెప్పుకోవచ్చా, ఐఎమ్ పీపుల్ కంఫర్టర్ అని? యా, యు కెన్ సే బేబీ సిట్టర్ కైండ్ ఆఫ్ అట్లా సినోనిమ్స్ తీసుకోవచ్చు. మెనీ పీపుల్ ఫీల్ కంఫర్టబుల్ విత్ మీ. నన్ను ఒక ఫోటోగ్రాఫర్ లా చూడరు ఎవరు. మేము విత్ గాడ్స్ గ్రేస్ మేము ఇప్పటి వరకు ఎన్ని షూట్స్ తీసాము అన్నిట్లో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ నువ్వు ఫోటోగ్రాఫర్ అటు వెళ్ళిపో, నాకు ఎప్పుడు అట్లాంటి వర్డ్స్ రాలేదు. నువ్వు వీళ్ళ ఫ్యామిలీ మెంబరా అమ్మా, నువ్వు వీళ్ళ ఫ్రెండా, ఈ అమ్మాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండా, అలాగే నన్ను అన్నారు కానీ ఇలా ఎప్పుడు అనలేదు. సో
పీపుల్ ఫీల్ కంఫర్టబుల్ సీయింగ్ మీ, అది నేను చెప్పొచ్చు అనుకుంటా. సో ఇలా సింగిల్కి వెళ్ళి మాట్లాడి కపుల్ కూర్చొని ఉన్నారు, మేబీ ఆ అమ్మాయి కంఫర్టబుల్ ఫీల్ అవ్వట్లేదేమో, అన్ని చెప్పుకోలేరు కదా నాకు కూడా. సో అవును, అన్నీ చెప్పుకోలేదు. పీపుల్ కెన్ సే ఎనీథింగ్ టు. అవును, డ్రెస్ సరిగ్గా ఉన్నా లేకపోయినా ఇక్కడ ఎలా ఉంది ఏంది చెప్పడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో ఫీమేల్ ఫోటోగ్రాఫర్గా ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీరు? నా ఫ్యామిలీ వల్ల అయితే నేను ఎప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేసే అవసరం పడలేదు, రాలేదు. నా టీం అంతా నన్ను ఇలా బాడీ గార్డ్స్ లాగా చూసుకుంటారు. చందు, సమీర్, రమేష్, మా ఈయన ఎక్కడో ఉంటారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మేము అంటారు, మీరు కెరియర్లో ఒక దగ్గరే ఉంటారు, లైఫ్లో ఒక దగ్గరే ఉంటారు, మంచిగా హ్యాపీ అంటారు. కానీ వన్స్ వీ ఎంటర్ ఏ వెడ్డింగ్ ఆర్ ఎనీ షూట్, వీ డోంట్ సీ ఈచ్ అదర్. మేము ఒక్క దగ్గర ఉన్నాం, ఆయన షూట్ బిజీగా ఉంటారు కదా, నా షూట్ నేను తీసుకుంటాను. కపుల్ షూట్స్ వి స్టే టుగెదర్, కపుల్ షూట్స్ వి స్టే టుగెదర్. యా, ఆ టైం మీ టైం అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము పోస్ట్ చేసి చూపిస్తాం ఇద్దరం కలిసి. ఇందాక మీరు అడిగినట్టు ఒక అబ్బాయి పోస్ట్ చేసి చూపించడం కామెడీగా ఉంటుంది. మేము పోస్ట్ చేసి చూపిస్తే వాళ్ళు ఏమైనా నర్వస్, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటే ఓకే వీళ్ళు పోస్ట్ చేశారు కదా మనం కూడా చేయొచ్చు అని కంఫర్ట్ అయిపోతారు, కూల్ అయిపోతారు. ఓకే, ఆ కంఫర్ట్ వస్తుంది, వచ్చేసింది. ఆ 5 మినిట్స్ తర్వాత చూడాలి వాళ్ళని. అంటే జనరల్గానే ఇప్పుడు సాయి కానీ లేకపోతే ఇంకెవరన్నా కూడాను ఒక అమ్మాయి డ్రైవ్ చేస్తుందన్నా, లేకపోతే ఒక అమ్మాయి కార్ డ్రైవింగ్ అన్నా, లేకపోతే ఒక అమ్మాయి ఫోటోగ్రఫీ అన్నా ఒక చిన్న చూపు అంటే సొసైటీలో అయితే ఉంది. సో మీరు దాన్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆ అమ్మాయి ఏం ఫోటో తీస్తుందిలే, అబ్బాయిలు తీసేంత తీయదు అనే ఒకటి ఉంటుంది కదా జనరల్గా, అలా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫస్ట్ థింగ్ నేను అలా ఫేస్ చేయలేదు. ఓకే, మా గురుగారు వల్ల మై పిక్చర్ స్పీక్. యా, నేను ఇవాళ ఒక పిక్చర్ తీసానంటే మేబీ నాకు అలాంటివి వచ్చుంటే నేను మేబీ ఐఎమ్ లిటిల్ వీక్ ఎమోషనల్లీ, నాకు అలాంటివి వచ్చుంటే నేను ఈ ఫీల్డ్లో ఉండేదాన్ని కాదేమో. బట్ ఐ గాట్ టన్స్ ఆఫ్ అప్రిసియేషన్ నా పిక్చర్స్కి. యూనో మీరు ఒక పిక్చర్ తీస్తే ఓ బిగినర్ ఫోటోగ్రాఫర్గా నేర్చుకొని మీరు తీయడం స్టార్ట్ చేసి ఇన్ రిటర్న్ మీరు తీసిన పిక్చర్ వాళ్ళు డీపీలా పెట్టుకుంటే దట్స్ అన్ అవార్డ్ టు యూ. అవును, దట్స్ రియలీ అన్ అవార్డ్ టు యూ. నేను ఇలా ఒక తెలిసిన వాళ్ళు ఈవెంట్లోకి వెళ్తుంటే తెలియని వాళ్ళు ఉన్నా, నేను ఒకరి పిక్చర్ తీస్తున్నానంటే తెలిసిన వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి చాలా బాగా తీసిద్ది, లుక్ ఎట్ హర్ వర్క్. సో ఐ ఫీల్ లైక్ మై వర్క్ స్పీక్స్. కాబట్టి వెన్ యూర్ గుడ్ ఎట్ యువర్ సబ్జెక్ట్, నథింగ్ కెన్ డిస్ట్రాయ్ యూ, నథింగ్ కెన్ డిస్టర్బ్ యూ. అండ్ యా, నెట్రోల్ అంటూనే ఉంటారు, కాకులు ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఉన్నదే అనడానికి. సో మనం వాళ్ళని తీసుకుంటా ఉంటే యూ కాంట్ గో ఫార్వర్డ్. సో అదే ఆ సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇలా అనే వాళ్ళకి? ఇప్పుడు నేనే తీస్తుంటే చాలా మంది ఓల్డ్ ఏజ్ విమెన్ కూడా వచ్చి నాకు కూడా చిన్నప్పటి నుండి కోరికుండే అమ్మాయి ఫోటోగ్రఫీ వెళ్ళాలని, మా ఇంట్లో ఒప్పుకోలేదు, మా పెద్దోళ్ళు వద్దన్నారు అని. సమ్ టైమ్స్ సొసైటీ అంటే ఫ్యామిలీ కూడా వస్తుంది. అవును, ఇఫ్ యు ఆర్ రియలీ స్ట్రాంగ్ ఇన్ టు ఇట్, లేదు నాకు ఎలాగైనా చేయాలని ఉంది, డూ ఇట్, నో మ్యాటర్ వాట్ సొసైటీ సేస్. మీరు చేసేయండి. వెన్ యూ విన్ కదా, ఎవ్రీ వన్ విల్ కమ్. అవును, సక్సెస్ కానీ ఆ స్ట్రాంగ్ డిజైర్, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ మీలో ఉంటే యూ కెన్ షో ద వరల్డ్. మీకు నేర్పించడంలో ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఆయన కానీ మీరు కానీ? ఫోటోగ్రఫీ నేర్పించడంలో తను చాలా ఛాలెంజెస్. ఎగ్జాక్ట్లీ, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఫోటోగ్రఫీ అనగానే వెళ్ళాం కొట్టాం వచ్చేసింది, నో, దిస్ ఇస్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. ఇన్ క్రియేటివ్ ఫీల్డ్ ఎవ్రీవన్ ఈజ్ ఎ లెర్నర్. అవును, everyone is a learner. Still, there is no end point. వచ్చిందంటే చూసుకుంటూ ఉంటాడు తను. Yeah, I still go to workshops. నా fellow photographers కానీ ఇంకెవరైనా పెడుతుంటే I still go to workshops. I'll send her also. ఎందుకంటే కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర కూడా దేర్ మే బి సో మచ్, ఫుల్గా నేర్చుకునే దగ్గర కూడా ఏమన్నా ఉండొచ్చు. ఎవరి దగ్గర ఒక్కొక్క విజన్ ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. లర్న్ ఫ్రమ్ పీపుల్. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ దట్. ఇప్పుడు కొత్తగా వచ్చేసిన తర్వాత మనకి చనిపోయిన పేరెంట్స్ కావచ్చు, లేకపోతే చనిపోయిన వాళ్ళు మన వెడ్డింగ్లో వచ్చి
ఆశీర్వదించినట్లుగా వీడియోస్ వస్తున్నాయి. No. దాని గురించి మీరేమంటారు? అంటే ఒక ఫోటో ఫ్రేమ్ ఉందంటే దాంట్లో వీళ్ళ వచ్చే రిఫ్లెక్షన్ లాగా ఏదన్నా ఒక స్టోరీ లాగా చెప్తే మంచిగా అనిపిస్తుంది. అంత ఎడిట్ అంటే అంత ఏ ఎడిట్ అనేది మేము చేయమన్నట్టు. వీ కీప్ ఇట్ రా అండ్ రియల్. ఒక సపరేట్ సింగిల్ పేరెంట్ లేదా పేరెంట్స్ ఫోటో రీస్టోర్ చేయడం అంటే దాట్ విల్ బి గుడ్. చూడ్డానికి కూడా ఓకే నాకు మా పేరెంట్స్ పిక్చర్ కావాలి అంటే వాళ్ళకి రీస్టోర్ ఇచ్చామంటే బాగుంటుంది. కానీ ఎడిట్ చేస్తే అది తెలిసిపోతుంది ఇది ఎడిట్ అని. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ మూమెంట్ లైఫ్ టైం మూమెంట్ అది. అంటే ఇది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా నాకు కూడా అర్థం కావట్లేదు ఆ సిచ్యువేషన్ని. అరే అంటే చనిపోయిన వాళ్ళు వచ్చారు ఉన్నారు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవ్వాలా, ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇప్పుడు లేరు కదా అని వాళ్ళు ఆ మంచి హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేయకుండా బడబడ ఏడుస్తున్నారు ఆ ఈవెంట్లో. దాన్ని ఎలా తీసుకోవాలి అర్థం కావట్లేదు. ఈ టాపిక్ డిస్కస్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే చాలా వచ్చేస్తాయి కాంట్రవర్సీ. అంటే బేసికల్ కాంట్రవర్సీ అవుతుంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ దే లైక్ ఇట్. ఇంకోటి చాలా మంది బతుకుతున్నారు ఆ ఎడిట్ మీద. మనం అది చేయకూడదు. ఎందరో ఎడిటర్స్ బతుకుతున్నారు ఆ ఎడిట్స్ మీద. అంటే ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇదిగో ఇప్పుడు కొత్తగా మా ఫ్రెండ్ ని సర్ప్రైజ్ ఇవ్వాలి, వాళ్ళ పేరెంట్స్ లేరు, సో AI క్రియేటెడ్ ఇట్ అండ్ గేవ్ హర్, షీ ఫెల్ట్ ఎమోషనల్, దట్స్ ఫైన్. అది ఒక ఎక్స్టెంట్ వరకు బానే ఉంటుంది. వెడ్డింగ్ లో అనేది ఓకే, ఇట్స్ ఓకే. దాని మీద చాలా మంది లైక్ ఎడిటర్స్ ఈస్ లివింగ్ ఆన్ దట్. చాలా మంది ఎడిటర్స్ బతుకుతున్నారు. లెట్స్ నాట్ మాకే అవసరం రావచ్చు, ఎవరన్నా క్లయింట్ అడగవచ్చు. వీఆర్ మేకింగ్ ఇట్ రా అండ్ రియల్. మా సబ్జెక్ట్ కాదు, లెట్స్ నాట్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకున్నా, వి ఆల్సో రీస్టోర్ పిక్చర్స్. ఇందాక అదే చెప్పారు కదా. అండ్ రీసెంట్ గా కూడా మీరు కొన్ని పిక్చర్స్ ని రీస్టోర్ చేశారు అండ్ పెయింటింగ్స్ ని కూడా రీస్టోర్ చేశారు కదా, దాని గురించి చెప్పండి. సో 2 stories. ఒక నా క్లయింట్ వచ్చారు. షీ గాట్ 180 స్లైడ్స్ ఉన్నాయి. కొడాక్ స్లైడ్స్ ఉండే. అది అరౌండ్ 80 years బ్యాక్ కెమెరా. అది దాని మిషన్ కూడా ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ చూడడానికి, ఓన్లీ ప్రొజెక్టర్ లాగా చూసుకోవచ్చు అన్నట్టు అది. సో నేనేం చేశా అంటే దాన్ని ఎలా డిజిటలైజ్ చేయొచ్చు అనేది ఎలా డిజిటలైజ్ చేయొచ్చు అనేది మొత్తం రీసెర్చ్ చేసి నేను దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి నా మంచి హై మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని దాన్ని ఫోటో తీసుకొని ఆ నెగిటివ్ని రీస్టోర్డ్ ఇట్. ఇప్పుడున్న వచ్చిన AI కూడా యూజ్ చేసి రీటచ్, దాని చాలా స్క్రాచెస్ ఉన్నాయి. మొత్తం పాయింట్ టు పాయింట్ మొత్తం క్లీన్ చేసి, బ్రష్తో క్లీన్ చేసి, క్లాత్తో క్లీన్ చేసి, దాని మీద ఉండే డస్ట్ అంతా తీసేసి 80 years బ్యాక్ అది. సో ఏంటి అంటే దాంట్లో దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ ఇన్ దట్. హిస్ ఫాదర్ ఈజ్ ఎ ఫోటోగ్రఫర్. హిస్ ఫాదర్ ఈజ్ ఎ ఫోటోగ్రఫర్. యూస్ టు క్లిక్ US లో, UK లో, ఎక్కడెక్కడో పోయి దిగిన ఫొటోస్ ఉన్నాయి. వెరీ లవబుల్ మెమరీస్. ఫస్ట్ టైం వాళ్ళ పాపను ఎత్తుకున్న ఫొటోస్ ఉన్నాయి. ఒక విండో దగ్గర తీసాడు. అమేజింగ్ ఫొటోస్. ఐ స్టిల్ లెర్న్ ఫ్రమ్ హిస్. అతని దగ్గర ఇంకా నేర్చుకోవచ్చు అంత ఉంది ఆయనకి. సో ఆ ఫొటోస్ అన్ని చూస్తుంటేనే నేను చాలా కనెక్ట్ అయినా అన్నట్టు. సో అవన్నీ రీస్టోర్ చేసి తనకు చూపిస్తే షీఈస్ లైక్, తను ఎడ్ చేసింది మొత్తం ఫుల్ గా. దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ. ఇది చూడలేదు ఇప్పటిదాకా, తన ఫొటోస్ చూడలేదు. ఓన్లీ నెగటివ్స్ లో ఇలా చూసుకుని తప్ప ఫుల్ స్క్రీన్ లో ఫొటోస్ అనేది చూసుకోలేదు. మేము అది తీసి చూపించిన తర్వాత ఓకే, దిస్ ఈస్ వై వీఆర్ డూయింగ్ ఫోటోగ్రఫీ. ఇలాంటివి చేయడానికి మనం ఉన్నాం ఇక్కడ అనేది అనిపించింది. అండ్ ఇంకొకటి పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ అన్ని ఒక దగ్గర పెట్టేసి దే ఆర్ మెల్లమెల్లగా అది చినిగిపోతూ పాడైపోతూ ఉన్నాయి అన్నట్టు. అరౌండ్ 300 పెయింటింగ్స్ ఉన్నాయి అవి. సో హీ వాంట్ ఎవ్రీథింగ్ టు బి దేర్. అంటే తనకి డిజిటలైజ్ చేసుకోవడానికి కావాలి, సేల్ చేసుకోవడానికి కావాలి, అన్నిటికీ కావాలన్నట్టు. హిస్ ఫాదర్స్ పెయింటింగ్స్ అవన్నీ. అండ్ హిస్ ఫాదర్స్ కలెక్షన్ కూడా ఉంది. సో మచ్ మనీ హీ పుట్ ఇట్ ఇన్. చాలా మనీ పెట్టి చేశారు. కానీ అవి అలా 300 పెయింటింగ్స్ అంటే ఒక దగ్గర ఇంట్లో పట్టదు. ఇట్ షుడ్ బి ఏ మ్యూజియం లాగా పెట్టుకొని ఉండాలి. ఎంతైనా సరే ఒక టైం తర్వాత అది రస్ట్ పడుతూ పాడవుతూ ఉంటుంది కదా. బిఫోర్ ఇట్స్ గెట్ రూయిన్ మేము ఉండి ఫుల్ క్లియర్గా ఫోటో తీసి వి గేవ్ హిమ్ ఏ మ్యాగజిన్. సో హీ ఫెల్ట్ లైక్ అన్ని ఇట్లా కళ్ళ ముందు కనబడుతున్నాయి వాళ్ళ డాడీ కలెక్షన్ అంతా కూడా. హీ ఫెల్ట్ వెరీ నైస్. సో క్లయింట్స్ దగ్గర నుంచి మీరు ఎప్పుడన్నా
ఫేస్ చేశారు? అంటే ఈ ఫొటోస్ అప్లోడ్ అంటే జనరల్గా జరిగేది, ఈ ఫొటోస్ అప్లోడ్ చేయొద్దంటారు కానీ అవి చాలా బ్యూటిఫుల్గా వచ్చి ఉంటాయి. యా, ఇట్స్ దేర్ చాయిస్. ఇప్పుడు మనం వీ షుడ్ టేక్ ద కన్సెంట్ ఆఫ్ ద క్లయింట్ ఆల్సో. ఇట్స్ జస్ట్ చాయిస్, అల్టిమేట్ క్లయింట్ చాయిస్. కాకపోతే దానికి ప్రైసింగ్ వేరే ఉంటుంది, మార్కెటింగ్ చేసుకునే దానికి ప్రైసింగ్ వేరే ఉంటుంది. బట్ వీ రెస్పెక్ట్ దట్. ఇది వద్దు పోస్ట్ చేయొద్దు అంటే మేము చెయ్యం. ఓకే. సో ఫైనల్గా మీ ఫోటోగ్రఫీ గురించి అంటే క్లయింట్స్కి ఎలా ఇప్పుడు రీస్టోరింగ్ చెప్పారు, కపుల్ షూట్ చెప్పారు, కిడ్స్ చెప్పారు, అట్లా మీరు ఒకసారి మీ ఫోటోగ్రఫీ గురించి ఒకసారి చెప్తారా? You think of photo, you think of video, come to Accor Visuals. Yeah, whatever it may be, old, new, backstory. If you want to tell your story, please come to us. If you have any story, please come to us. If you want a portfolio, come to us. If you want your wedding to be beautiful, come to us. If you want to capture any moment, come to us. Yeah. The same thing. చెప్పండి, మీరు కూడా చెప్పండి. If you want to feel special, come to us. Yeah. We'll make you feel special. Yes. We'll bring back your Charm, chemistry, romance into your life again. No matter how many years it has been. ఒక పర్టికులర్ జనాలు అంటారు లైక్ ఫోటోషూట్ అవసరమా, ఆల్బమ్ అవసరమా, ఫొటోస్ అవసరమా, ఇట్లా దిగడం అవసరమా అని. రీసెంట్గా 11 years యానివర్సరీ అవన్నీ అడిగాము. పీపుల్ ఆర్ సేయింగ్ దిస్, అసలు ఫోటోషూట్ అవసరమా అని. వాట్ డూ సే అబౌట్ ఇట్ అంటే తను ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా అవసరం. దట్ బ్రింగ్ బ్యాక్స్ యువర్ ఏమనాలి, యువర్ ఎమోషన్స్ బ్యాక్. అవును. అంటే లైక్ మీరు ఎన్ని రోజులు పని చేసుకుంటా ఉన్నారు, ఎన్ని రోజులుగా మేబీ కూర్చొని మాట్లాడుకోలేదేమో, చేయి పట్టుకోలేదేమో, నడవలేదేమో చేయి పట్టుకొని, లైఫ్లో బిజీ అయిపోయి ఒకరినొకరు చూసుకోలేదేమో. టిఫిన్ ప్యాక్ చేసావా, చేసాను, వెళ్తున్నా, బిజీ లైఫ్లో బిజీగా అయిపోతూ ఉంటారు. ఇలా అయిపోయిందేమో. Give a pause. Give yourself some time. Give your partner some time. Spend some time and let us capture it. సో నేను ఇప్పుడు దాకా చూసాను, మీరు ఒకరినొకరు ఎంపవర్ చేసుకుంటూనే ఉన్నారు. మీరు తనకి సపోర్ట్ చేస్తున్నారు, తను మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే ఇంకా ఫ్యూచర్లో ఒకరినొకరు ఇట్లానే సపోర్ట్ చేసుకుంటూ ఇంకా గ్రేట్ హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you. So sweet of you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.